ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతిని మీ ఫ్యామిలీ అందరితో పాటు కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. సో, సంక్రాంతి అనంగానే మనకి గుర్తొచ్చేది కోడి పందాలు, ముగ్గులు, హరిదాసులు ఇలా కదా! వాటితో పాటు ఇంకొక స్పెషల్ ఏంటంటే పిండి వంటలు, అరిసెలు, కొబ్బరి బూరెలు, చెక్కలు, చక్రాలు ఇలా మనం ఎంతో వెరైటీగా చేసుకొని తింటాం కదా! సో, ఇవాళ మా అమ్మ అందులో స్పెషల్‌గా చక్రాలు చేసిందనమాట. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం చూపించిన గ్లాస్‌తో 3 గ్లాసుల బియ్యపు పిండిని, ఒక గ్లాసు వేయించిన శనగపప్పుని గ్రైండ్ చేసుకొని, జల్లించుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాము, ఉప్పు, కారం అండ్ ఫ్రెష్‌గా తీసుకున్న వెన్నపూస కూడా వేసేసుకొని, ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దాన్ని పేస్ట్‌లా చేసుకొని ఒక సైడ్‌కి పెట్టుకొని, మనం చక్రాల గిద్దలో వేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పెనంలో మనం నూనె కొంచెం ఒక ప్యాకెట్ ఫుల్ వేసేసుకొని, నూనెని బాగా హీట్ అయినాక ఇక్కడ చూపించిన విధంగా చక్రాలను ఒక స్పూన్ మీద ఒత్తుకొని మనం వేడి వేడి నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు మీ సంక్రాంతిని మీ ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని కొంచెం చల్లారినాక తింటే కరకరలాడే చక్రాలైతే రెడీ.